ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇర్మియాకి మరొక పేరుంది, వీపింగ్ ప్రాఫిట్ అంటారు. అంటే విలపించు ప్రవక్త, కన్నీటి ప్రవక్త అని పేరుంది. ఎందుకు ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే, మనకు తెలుసు ఇజ్రాయేలీలు అవిధేయులు అయిపోయారు. ఆ అవిధేయులైపోయినటువంటి ఇజ్రాయేలు కొరకు కన్నీటి కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. వారి కోసం బహుగా విలపించాడండి. దానికి ప్రతిఫలంగా ఆయన కన్నీరు చూసినటువంటి దేవుడు వారి విషయమై ఒక వాగ్దానం చేస్తున్నాడు. చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటి? వారు నా దగ్గరకు వస్తే, పశ్చాత్తాపంతో ఉంటే ఖచ్చితంగా నేను వారిని ఆశీర్వాదకరమైన త్రోవలో నడిపిస్తాననేటువంటి వాగ్దానం. మనము ఒక్కొక్కసారి మన పరిస్థితుల్లో మన ఏడుపు గురించే పట్టించుకుంటాం. కానీ ఈ పరిస్థితి, ఈ యొక్క సమస్య, లేదా ఈ శోధన, లేదా ఈ బాధ ఎందుకు వచ్చిందని, అసలు దీని విషయమై దేవుని యొక్క రమ్యమైన నడిపింపు ఏమిటని ఆలోచించం. నాకే కష్టం వచ్చింది, నాకే బాధ వచ్చింది అనేటువంటి విధానంలోనే జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క రమ్యమైన నడిపింపును అర్థం చేసుకోవాలంటే మనకు ఓర్పు కావాలండి, సహనం కావాలండి. ఎన్నాళ్ళు ఏడవాలి ఇలాంటి మాటలు కాదండి ఉండాల్సింది. ఎందుకు ఈరోజు నేను ఈ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగినటువంటి దేవుడు కదా. మన కన్నీటిని పన్నీటిగా మార్చగలడనమాట. ఆయన ఒక్కడే చేయగలడు ఆ పని. ఇక్కడ ఇర్మియా విషయంలో మనం ఆలోచించేసి అదే జరుగుతుంది. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి, ఎప్పుడు కూడా మాట తప్పడు ఆయన ఖచ్చితంగా దేవుని ఉద్దేశంలో కానీ మనం జీవించినట్లయితే మనం ఖచ్చితంగా స్థిరపరచబడతామండి. నేను ఒక ఇర్మియా గురించి మాట్లాడాలని ఉద్దేశం కాదండి. ఒకరిద్దరు భక్తుల గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఓల్డ్ టెస్టిమెంట్ యాకోబు భక్తుని మనం చూద్దాం. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఒక రాత్రంతా పెనుగులాడాడు. దేవుడు అతన్ని క్షమించాడు. మోసగాడినటువంటి యాకోబుని ఇజ్రాయిలుగా మార్చాడు. దేవునితో పోరాడేవాడిగా మార్చాడు. అతని జీవితంలో సూర్యోదయాన్ని చూడగలిగే కృపిచ్చాడు. జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి నడిపించాడు. ఎవరైతే భక్తులు కన్నీటితో దేవుని దగ్గరికి వస్తారో వారు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలోకి నడిపించబడతారు. ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కూడా దేవుణ్ణి పట్టుకుని పెనుగులాడాడు. జీవితం మార్చబడినట్లుగా చూస్తున్నాం. అతని నడక మారిపోయింది. యాకోబు యొక్క నడక మారిపోయింది. అతని జీవితంలో పిల్లరా సూర్యోదయం చూడగలిగాడు. యాకోబు భక్తుడి గురించి మాత్రమే కాదు, హిజ్కియా రాజు గురించి కూడా మనం చెప్పగలుగుతాం. యెషయా ప్రవక్త ద్వారా సమాచారం పంపిస్తాడు కదా, హిజ్కియా ఇక నువ్వు చక్కబెట్టుకోవచ్చు, నీ లైఫ్ టైం అయిపోయింది, నువ్వు ఇక చనిపోతావు, సిద్ధపడిపో అని చెప్పినప్పుడు హిజ్కియా ఊరకనే లేడు. మంచం దిగి గోడ తట్టు ముఖం తిప్పుకుని కన్నీళ్లతో ప్రార్థన చేసి, అయ్యా జ్ఞాపకం చేసుకో, కన్నీటితో వేడుకున్నాడు. ఏ దేవుడైతే నువ్వు చనిపోతావని చెప్పాడు, ఆ ప్రభువే మరలా యెషయాతో కబురు పంపిస్తాడు, నువ్వు చనిపోవు, ఇంకా నీకు 15 years 15 సంవత్సరములు ఆయుష్కాలం పెంచాము. ఏం జరిగింది? దేవుడు కన్నీరుని పన్నీరుగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది పిల్లరా? గ్రహించాలి. అది మనుషులు చేయలేరు. ఏడిస్తే ఎగతాళి చేస్తారు మనుషులు. కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆలోచించండి పిల్లరా, దేవుడు గొప్ప జీవితం అంటే హిజ్కియాకి ఆ శేష జీవితానికి నూతన నడిపింపునిచ్చాడు దేవుడు. ఒక దివ్యమైనటువంటి అభయం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆలోచించండి. కేవలము ఇర్మియా లేకపోతే యాకోబు లేకపోతే హిజ్కియా లాంటి వారి కాదు. ఎవరైతే ఆయన భక్తులు కన్నీటితో తమను తాము తగ్గించుకుని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి త్రోవలు నడిపిస్తాడు. కన్నీటిని పన్నీటిగా మార్చగలడు. ఆయన పాద సన్నిధిలో ప్రార్థించేటువంటి మనస్సు మనకుంది. ఆలోచించండి.
ఒక ఆయన చెప్పిన మాట గుర్తొస్తోంది. సువాసనను వెదజల్లేటువంటి పన్నీరు కంటే ఏ వాసన లేని పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్లు దేవునికి చాలా ఇష్టమట. మళ్ళా చెప్తాను, సువాసన వెదజల్లే పన్నీటి కంటే ఏ సువాసన లేనటువంటి పశ్చాత్తాప కన్నీళ్లు దేవునికి చాలా ఇష్టం. అది గొప్ప సువాసన. కాబట్టి తగ్గించుకుందాం, పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుని యొక్క దివ్యమైన వాగ్దానములు అనుభవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. మహిమాన్వితుడానికి స్తోత్రములు నాయన. కన్నీటిని పన్నీటిగా మార్చగలిగిన దేవుడు నాయన, స్తోత్రాలు. త్రోవ తప్పినటువంటి బిడ్డలకు, అవిధేయులైనటువంటి వారిని ప్రభు సరిచేశావు, వాగ్దానము నెరవేర్చావు దేవా, స్తోత్రములు. ఇక నా జీవితం ముగిసిపోయిందన్న వాళ్ళకి మళ్ళా కొత్త జీవితాన్ని ఇచ్చావు, కొత్త పంథాలో నడిచే కృపిచ్చావు, నీకు వందనములు. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారందరికీ కూడా తండ్రి పరమ సంతోషం అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.